అమ్మాయిల వివాహ కనీస వయసును కేంద్ర ప్రభుత్వం 18 నుండి 21 సంవత్సరాలకు పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఈ రెండు సర్వేలు కనీస సగటు వయసు 19 నుంచి 23 మధ్య ఉన్నట్లుగా తేలింది. అయితే అర్బన్ ఏరియాల్లో వచ్చేసి 24 సంవత్సరాలు, రూరల్ ఏరియాల్లో వచ్చేసి 22 సంవత్సరాల్లో అమ్మాయిలకి వివాహాలు జరుగుతున్నట్లుగా ఈ రెండు సర్వేలు అయితే చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు అమ్మాయికి కనీస వయసు 18 ఏదైతే ఉందో దాన్ని 21కి పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఇప్పుడెప్పుడే కాకపోయినా 2027కి సంబంధించిన ఏదైతే జనగణన కంప్లీట్ అయిన తర్వాత దీనిని అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 2021లో అప్పుడు ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన అప్పుడు 17వ లోక్సభ రద్దు అవడంతో ఆ బిల్లు ల్యాప్స్ అయింది. దానివల్ల అది ఇంకా అలా ఆగిపోయింది అనమాట. కాబట్టి మళ్ళీ దీన్ని అమలు చేసి దాన్ని పూర్తి స్థాయిలో జాతీయ స్థాయిలో అమలు చేసే ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 12, 13, 14, 15 సంవత్సరాలకే అమ్మాయిలకి వివాహం చేసేసేవారు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దానికంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా అమ్మాయిలకి బాల్య వివాహాలు అయితే తగ్గాయి చాలా వరకు కూడా. ఇంకా ఎక్కడో ఉన్నా సరే అది కూడా పూర్తి స్థాయిలో తగ్గే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. అయితే ఏదైతే ఒకప్పుడు అమ్మాయిలు అంటే కేవలం ఇంటికి పరిమితమైన పరిస్థితి కనబడేది, ఇప్పుడు అలా కాదు. అమ్మాయిలు కూడా బయటకు వచ్చి వాళ్ళ స్వతంత్రతను వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. నేషన్ కూడా అభివృద్ధి చేసే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావడం నిజంగా చాలా మంచి విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం అంటే 18 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేయాలి అనే ఆలోచన కూడా పక్కన పెట్టి 21 సంవత్సరాల తర్వాతే వాళ్ళకి వివాహం చేయాలి అనే ఆలోచన తీసుకురావడం నిజంగా మన భారతదేశంలో అమ్మాయిల్ని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమనే చెప్పాలి.